రాజకీయాల్లో చాలామంది నేరస్తులు ఉన్నారు రమణ. చాలామంది నేరస్తులు, క్రిమినల్స్, పర్వర్ట్స్ వాళ్ళందరూ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలాంటి రాజకీయాలు నడుపుతారు. ఇది నేను అందుకే అంటున్నా, కేవలం మానసిక సమస్య కాదు, అసలు మొత్తం రాజకీయాలకే మానసిక సమస్య ఉందనుకుంటున్నాను నేను. అంటే అందులోకి వెళ్తున్న వాళ్ళే అటువంటి మనుషులు. సమాజం కూడా లంపెన్గా మారుతుందా? సమాజం లంపెన్గా మారింది. ఎందుకు మారుతుంది అంటే దానికి మనం వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకు లంపెన్గా మారుతుందో మనకు తెలుసు. ఎందుకు మారుతుంది? నీకు ఈ సమాజంలో ఒక గౌరవం లేనప్పుడు నువ్వు ఒక లంపెన్గా మారే అవకాశం ఉంటుంది నీకు. ఎందుకు గౌరవం ఉండదు? ఏ మనిషికైనా జీవితంలో ఒక గౌరవం రావటానికి లేదా తన పట్ల తనకి గౌరవం రావడానికి వేరే వాళ్ళు వదిలేసేయండి, రెండు ఉంటాయి. ఒకటి పని, ఇంకొకటి ప్రేమ. భారతదేశంలో పని లేదు, నిరుద్యోగం విపరీతంగా ఉంది. అందులోనూ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. ఒకప్పుడుతో పోలిస్తే ఒకప్పుడు ఈ మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, నిరుద్యోగుల్లో 75% డిగ్రీ చేసిన వాళ్ళు. 75%. అంతకుముందు ఇది లేకుండే. అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సో ఇదేంటి, ఈ జనరేషన్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మాలాంటి పని కాదు, మా వాళ్ళు చదువుకుని మంచి ఉద్యోగాలు చేయాలి అని వాళ్ళని చదివించారు. వాళ్ళు చాలా కష్టపడి చదివించారు. మనకు భారతదేశంలో ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్. నేను కూడా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్. మా వాళ్ళు ఏదో చదువుకున్నారు కానీ కాలేజీకి వెళ్ళిన మొదటి అమ్మాయి నేనే. ఇప్పటికీ కూడా చాలా కుటుంబాల్లో చదువు మొట్టమొదటిసారి ఆ ఇంటికి వెళ్తుంది. వాళ్ళు ఏ నమ్మకంతో పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు? చదువుకుంటే మంచి జీవితం ఉంటుందని. వీళ్ళు చదువుకోవటం వల్ల వాళ్ళ పెద్దలు ఏ స్కిల్తో అయితే బతికారో ఆ స్కిల్ వదిలేశారు. ఈ చదువు వల్ల ఉద్యోగం రావట్లేదు. విపరీతమైన ఫ్రస్ట్రేషన్. అందరికీ రావట్లేదా? కొంతమందికి వస్తుంది. లిఫ్టుల్లో అంటే ఇప్పుడు మనుషులందరికీ ఎదిగే అవకాశం ఎట్లా? కొంతమందికి మెట్లు ఎక్కుతారు, కొంతమంది లిఫ్ట్ ఎక్కుతారు, కొంతమంది ఎస్కలేటర్ ఎక్కుతారు, కొంతమంది ఒక్కొక్క మెట్టు కట్టుకుని ఎక్కుకుంటూ పోతారు. వాడితో పోటీ పడలేరు. కానీ ఇద్దరు ఒకే చదువు చదివారు. వాడు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు, వీడు సంపాదించలేడు, ఉద్యోగం రాదు, దీంతో వచ్చే ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ ఏదో ఒక అవుట్లెట్ కావాలి.